బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి, రైల్వే ఆస్పిరెంట్స్ కోసం కూడా కోర్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. మరి ఇవాళ ఆర్టికల్లో డైరెక్ట్గా వచ్చేద్దాం. సో ఇవాళ ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. సో ఈ టైటిల్తో కనిపిస్తున్న ఆర్టికల్ యూపీఎస్సీ సిలబస్ మ్యాపింగ్ మనం చేసుకుంటే ఇట్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కిందకి వస్తుంది. అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు అనేది మనం చూద్దాం. సో బేసిక్గా ఈ ఆర్టికల్ మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే గవర్నర్స్కి స్టేట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో మరియు కౌన్సిల్స్లో బిల్లు పాస్ చేసిన తర్వాత గవర్నర్ అసెంట్ కోసం పంపించినప్పుడు గవర్నర్ ఒక పర్టికులర్ టైం లిమిట్లోగా రెస్పాండ్ అవ్వట్లేదు. అలా రెస్పాండ్ అవ్వకుండా వాయిదాలు వేయడం వల్ల ఆ చట్టాలు అమల్లోకి రావట్లేదు, దానివల్ల పరిపాలన స్తంభిస్తోంది అనేది ప్రధానమైన ఆస్పెక్ట్. సో దీని గురించి సుప్రీంకోర్టుకి తమిళనాడు, కేరళ డిఫరెంట్ గవర్నమెంట్స్ వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్లో టైం లిమిట్స్ విధించింది. అసలు సుప్రీంకోర్ట్స్కి ప్రెసిడెంట్ మరియు గవర్నర్కి టైం లిమిట్ విధించే అధికారం ఉందా లేదా అనే ఆస్పెక్ట్లో ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ వచ్చింది. సో ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇట్ కమ్స్ అండర్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు. అంటే ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్లో ఏదైనా క్లారిటీ కావాలి అనుకుంటే సుప్రీంకోర్టు యొక్క ఒపీనియన్ తీసుకోవచ్చు, దాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. సో అలా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఫార్మాట్లో సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది. సో దాని మీద ప్రొసీడింగ్స్ అవుతున్నాయి, కోర్టులో డిస్కషన్స్ అవుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ ఇచ్చారు. అసలు ఏంటి డిస్కషన్ అవుతుంది, దాంట్లో ఏం తేల్చారు, ఈ డిస్కషన్ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. గుడ్ మార్నింగ్ హనీషా అండ్ గోపాల్. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ బూస్ట్ కేస్ అగెన్స్ట్ డిలేస్ బై గవర్నర్స్. సో బేసిక్గా ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేసి సుప్రీంకోర్టుని కొంచెం ఎరుకును పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే అసలు సుప్రీంకోర్టుకి, ప్రెసిడెంట్కి మరియు గవర్నర్కి టైం లైన్స్ విధించే హక్కు ఎవరికి, ఎలా వచ్చింది, ఏ రకంగా ఈ రకంగా కొంచెం సుప్రీంకోర్టు ఇరికించడానికి ప్రయత్నం జరిగింది. అయితే దీని మీద జరుగుతున్న డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు జరుగుతున్న ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా చివరికి ఏమైందంటే దే సీమ్ టు బూస్ట్ అంటే ఏంటి అర్థం, స్ట్రెంగ్తన్ కేస్ ఎగ్నెస్ట్ డిలేస్ బై గవర్నర్స్ ఇలా డిలేలు చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి, గవర్నెన్స్కి మంచిది కాదు అనే ఆస్పెక్ట్ని స్ట్రెంగ్తన్ చేసేలాగా ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఉన్నాయని చెప్పి మనకి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం వన్ బై వన్. ద హియరింగ్స్ ఆన్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ that followed the Supreme Court judgment on April 8, 2025, clarifying the constitutional position on the powers of governor and the president in providing assent to bills passed by state assemblies, have largely confirmed that governors should not indefinitely withhold assent to such bills. The hearings on the presidential reference that followed the Supreme Court judgment April 8, 2025 నాడు వచ్చింది. దేని గురించి వచ్చిందమ్మా, గవర్నర్స్కి టైం లిమిట్ విధిస్తూ వచ్చింది. సో ఆ పర్టికులర్ జడ్జిమెంట్ని తర్వాత ఒక ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనేది వీళ్ళు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుకి పెట్టడం జరిగింది. దాని మీద హీరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అసలు వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఇన్ ప్రొవైడింగ్ అసెంట్ టు బిల్స్. స్టేట్ అసెంబ్లీస్ పాస్ చేసిన బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్స్కి అసెంట్, అప్రూవల్ ఇచ్చే క్రమంలో ప్రెసిడెంట్కి మరియు గవర్నర్స్కి ఉన్న పవర్స్ ఏంటి, దాని విషయంలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అనే విషయంలో క్లారిటీ తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు హీరింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఈ పర్టికులర్ హీరింగ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే హ్యావ్ లార్జ్లీ కన్ఫర్మ్డ్ దట్, హీరింగ్స్ ఏం కన్ఫర్మ్ చేస్తున్నాయి, గవర్నర్స్ షుడ్ నాట్ ఇండెఫినెట్లీ విత్ హోల్డ్ అసెంట్ టు సచ్ బిల్స్. సో మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పాస్ చేసిన బిల్స్ని ఇండెఫినెట్లీ అంటే ఒక టైం పీరియడ్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు విత్ హోల్డ్ చేయడానికి లేదు. విత్ హోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, వాళ్ళు అప్రూవల్ ఇవ్వకుండా ఆపడానికి లేదు. మీకు ఇష్యూ ఉంటే పలానా కారణంతో దాన్ని తిప్పి పంపండి. ఏమీ చేయకుండా పాకెట్ వీటో అంటే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటున్నారు. ఆ సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు అనే విషయమే ఒక రకంగా ఈ ప్రస్తుతం జరుగుతున్న సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ చెప్తున్నాయి. అసెంట్ అంటే అప్రూవల్, విత్ హోల్డ్ అంటే ఆపడం. విత్ హోల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, ఆపడం. అప్రూవల్ ఇవ్వకుండా ఆపడాన్ని మనం విత్ హోల్డ్ అని చెప్పి అంటాం.
ఇది పరిస్థితి. ఇండెఫినెట్గా గవర్నర్స్ షుడ్ నాట్ విత్ హోల్డ్ అసెంట్ అనేది ఇక్కడ ఫైనల్గా మనకి చెప్తున్న పాయింట్. Addressing the 14 questions posed in the presidential reference, the observations of the 5-judge bench largely converged on the constitutional principles elucidated in April. చూడండి ఏం రాశారు, addressing the 14 questions posed in presidential reference. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో 14 క్వశ్చన్స్ పోజ్ చేశారు సుప్రీంకోర్టుకి. వీటిని అడ్రస్ చేస్తూ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ద 5-judge బెంచ్, 5 జడ్జిల బెంచ్, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇది, సో పెద్దదే ఉంటుంది. ఇట్ లార్జ్లీ కన్వర్జ్డ్ అంటే అర్థం ఏంటమ్మా, అందరూ ఒకే మాట పైకి వచ్చారు, ఒకే ఒపీనియన్ పైకి వచ్చారు. ఏ విషయంలో? ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఎల్యూసిడేటెడ్ ఇన్ ఏప్రిల్లో ఏవైతే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ సుప్రీంకోర్టు చెప్పిందో ఆ విషయానికి మళ్ళీ అదే మాట మీదకి వచ్చారు. అంటే సుప్రీంకోర్టు ఈజ్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఒపీనియన్ టెండర్డ్ ఆన్ 8 ఏప్రిల్ 2025. 8 ఏప్రిల్ 2025 నాటి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఇష్టం వచ్చినట్టు గవర్నర్ ఒక టైం లిమిట్ అనేది లేకుండా బిల్లుల్ని పాస్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదనే ఒపీనియన్కి ఎలా అయితే వచ్చిందో ఆ ఒపీనియన్కి మళ్ళీ వచ్చారు. 5 జడ్జిలు కూడా ఒకే మాట పైన ఉన్నారు. కన్వర్జ్ అంటే అంతా ఒకే దగ్గరికి చేరడం. ఇప్పుడు ఇది అనమాట కన్వర్జెన్స్, ఇది కన్వర్జ్. డైవర్జ్ అంటే ఇది విడిపోవడం, ఒక పాయింట్ నుంచి విడిపోవడం డైవర్జ్, ఒక చోటికి చేరడం కన్వర్జ్. The question by the Chief Justice of India B.R. Gavai on whether the court should sit powerless while governors make competent state legislatures defunct echoed the core concern in the April judgment that constitutional officers cannot paralyze democratic governance through inaction. Excellent sentence చూడండి. సో B.R. Gavai చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక ప్రశ్న సంధించారు. ఏమన్నారమ్మా ఆయన? ఆన్ వెదర్ కోర్ట్ షుడ్ సిట్ పవర్లెస్, కోర్టులు పవర్లెస్గా కూర్చొని ఉండాలా, అంటే ఏమీ చేయకుండా మాకేమీ చేత కాదు అన్నట్టు కూర్చొని ఉండాలా. ఎప్పుడు? వైల్ గవర్నర్స్ మేక్ కాంపిటెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ డిఫంక్ట్. ఓకే, మనకి కాంపిటెంట్ అంటే అర్థం ఏంటమ్మా? వాటికి అధికారం ఉన్న, కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరికైతే అధికారం ఉందో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ అంటాం. సో స్టేట్ లెజిస్లేచర్స్కి ఏ అథారిటీ ఉంది? చట్టాలు చేసే అథారిటీ ఉంది. చట్టాలు చేసే అథారిటీ ఉన్న స్టేట్ లెజిస్లేచర్స్ వాళ్ళు చేసిన చట్టాలని వీళ్ళు అప్రూవ్ చేయకుండా, రిజెక్ట్ చేయకుండా సైలెంట్గా వాటి మీద కూర్చొని ఇన్యాక్షన్ ద్వారా బై నాట్ యాక్టింగ్ అపాన్ దెమ్ ఆ చట్టాలు చేసే వాళ్ళకున్న అథారిటీని కంప్లీట్గా డిఫంక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. డిఫంక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? యూజ్లెస్గా, అసలు వాళ్ళకున్న పవర్ పని చేయనట్టుగా, ఆ పవర్ని వాళ్ళు ఉపయోగించనట్టుగా ఇలా మార్చేయడం. అంటే డిఫంక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? నో లాంగర్ ఫంక్షనింగ్. అసలు వాళ్ళు ఫంక్షన్ చేయని, అంటే వాళ్ళ పని వాళ్ళు చేయనీయకుండా గవర్నర్స్ వచ్చిన బిల్స్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటే మరి డెమోక్రసీ అపహాస్యానికి గురైనట్టే కదా. ప్రజలు వాళ్ళ ఓటు ద్వారా ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? వాళ్ళకి అవసరమైన చట్టాలు చేస్తారని, వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారని. మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? వాళ్ళందరూ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలపైన చర్చించి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చట్టాలు తీసుకొస్తారు. మరి ఆ చట్టాలపైన యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడం ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే అవకాశం ఎమ్మెల్యేస్కి లేకుండా గవర్నర్స్ చేస్తున్నట్టు అవుతుంది. సో స్టేట్ లెజిస్లేచర్స్ వాళ్ళ పని వాళ్ళు చేయనీయకుండా గవర్నర్ ఆపుతున్నట్టు అవుతుంది. ఇట్ ఈస్ లైక్ మేకింగ్ దెమ్ డిఫంక్ట్, అంటే నాన్ ఫంక్షనల్. మరి ఇంత జరుగుతున్నా సరే కోర్టులు సైలెంట్గా ఉండాలా, పవర్లెస్గా కూర్చోమంటారా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ B.R. Gavai అడగడం అనేది జరిగింది. ఇట్ ఎకోడ్ ద కోర్ కన్సర్న్ ఇన్ ద ఏప్రిల్ జడ్జిమెంట్లో ఏదైతే కోర్ కన్సర్న్ వ్యక్తపరిచారో దాన్ని ఇది ఎకో చేసింది, అంటే ప్రతిబింబించింది లేదా ప్రతిధ్వనించింది. అదే మళ్ళీ ఇంకోసారి రీసౌండ్ వచ్చినట్టు అన్నమాట. ఏంటది? దట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కెనాట్ ప్యారలైజ్ డెమోక్రాటిక్ గవర్నెన్స్ త్రూ ఇన్యాక్షన్. సో డెమోక్రాటిక్ గవర్నెన్స్ని కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ ప్యారలైజ్ చేయకూడదు. ప్యారలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? అసలు వాళ్ళ పని వాళ్ళు చేయనీయకుండా ఆపేయడం. పారాలసిస్ అంటారు చూడండి, కాళ్ళు చేతులు ఆడకుండా ఉండిపోవడం అన్నమాట. సో ప్రభుత్వం తన పని తాను చేయనీయకుండా గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ ఆపకూడదు. కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్కి సపోర్ట్ చేయాలి కానీ వాటికి వ్యతిరేకించేలాగా ప్రవర్తించకూడదు అనేది ఏప్రిల్ జడ్జిమెంట్లో మెన్షన్ చేసిన వ్యక్తపరిచిన కోర్ కన్సర్న్. అదే కోర్ కన్సర్న్ని ఇంకొకసారి ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కేసులో కూడా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. వైల్ స్టేట్స్ కౌన్సిల్ లార్జ్లీ ఆర్గ్యూడ్ అలాంగ్ పొలిటికల్ లైన్స్ based on which parties governed them,
This did not detract from the thorough examination of Articles 200 and 201 during the proceedings. States యొక్క కౌన్సిల్ అంటే స్టేట్స్ వైపు నుంచి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ ఆస్పెక్ట్లో మాట్లాడడం జరిగిందంటే బేస్డ్ ఆన్ విచ్ పార్టీస్ గవర్న్ దెమ్, పొలిటికల్ లైన్స్లో వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అయితే దిస్ డిడ్ నాట్ డిట్రాక్ట్ ఫ్రమ్ ద థరో ఎగ్జామినేషన్ ఆఫ్ ఆర్టికల్స్ 200 and 201 ఆర్టికల్స్ని థరోగా ఎగ్జామిన్ చేయడంలో ఎటువంటి డిట్రాక్షన్ లేకుండా సాగిందంటే ప్రాపర్గా 2 ఆర్టికల్స్ని కూడా ఎగ్జామిన్ చేశారు, థరోగా ఎగ్జామిన్ చేశారు అని అర్థం. The argument that the Constitution's silence on specific timelines in these articles does not grant unlimited discretion to governors remains compelling. చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక టైం లిమిట్ పెట్టలేదు, పలానా టైంలోగా మీరు బిల్లు పైన యాక్షన్ తీసుకోవాలని టైం లిమిట్ పెట్టలేదు. కాన్స్టిట్యూషన్ టైం లిమిట్ పెట్టలేదు అనే దాన్ని మనం ఆధారంగా తీసుకొని అన్లిమిటెడ్ డిస్క్రిషన్ మాకుంది అని గవర్నర్స్ బిహేవ్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటమ్మా? విచక్షణ. విచక్షణ అంటే అర్థం ఏంటి తెలుగులో? విచక్షణ అనేది తెలుగు పదమే, కానీ ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? మంచేదో చెడేదో నిర్ణయించుకునే శక్తిని మనం విచక్షణాధికారం లేదా విచక్షణా శక్తి అంటాం. ఓకే, అంటే సర్టెన్ ఆస్పెక్ట్స్లో కాన్స్టిట్యూషన్ క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వనప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది తప్పని గవర్నర్స్ వాళ్ళకున్న డిస్క్రిషనరీ పవర్ లేదా విచక్షణాధికారాలను ఉపయోగించి డిసైడ్ చేయొచ్చు. అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి కాన్స్టిట్యూషన్ క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు, సైలెంట్గా ఉంది. అలాంటప్పుడు వీళ్ళు వాళ్ళ విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు గవర్నర్స్ కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే మాకు అక్కడ కాన్స్టిట్యూషన్ టైం లిమిట్ పెట్టలేదు కాబట్టి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి ఎసెంట్ ఇస్తాము, లేకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు డిసైడ్ అవుతామన్న ఒపీనియన్ వాళ్ళు చూపిస్తున్నారు, మాకు అధికారం ఉందన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టైం లిమిట్ పెట్టలేదు అన్న రీజన్ పట్టుకొని మనకి అన్లిమిటెడ్ డిస్క్రిషన్ ఉంది, మాకు నచ్చినప్పుడు మేము రెస్పాండ్ అవుతాము అనడం కరెక్ట్ కాదు అనే ఆర్గ్యుమెంట్ కంపెల్లింగ్గా ఉంది. కంపెల్లింగ్ అంటే చాలా సాలిడ్గా ఉంది. అంటే గవర్నర్స్ టైం బౌండ్గా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు డెమోక్రాటిక్ గవర్నెన్స్ని ప్యారలైజ్ చేయకూడదు, ప్రభుత్వం ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి వాళ్ళు సహకరించాలి కానీ దానికి అపోజిట్గా వెళ్ళకూడదు అనేది ప్రధానమైన పాయింట్. వెన్ ద సొలిసిటర్ జనరల్ ఆర్గ్యూడ్ దట్ గవర్నర్స్ సర్వ్ యాజ్ అ చెక్ ఆన్ హేస్టీ లెజిస్లేషన్, the bench's response also indicated the tension between this position and democratic principles. When the Solicitor General argued that governors serve as a check on hasty legislation, hasty అంటే అర్థం ఏంటమ్మా? ఫాస్ట్గా తొందరగా చట్టాలు చేసే విషయానికి ఇప్పుడు సొలిసిటర్ జనరల్ ఏమన్నారంటే ఫాస్ట్గా ఆలోచన లేకుండా వీళ్ళు చట్టాలు తీసేస్తూ ఉంటారు కొన్నిసార్లు, దాన్ని గవర్నర్ అనే వ్యవస్థ చెక్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది అని చెప్పి సొలిసిటర్ జనరల్ ఆర్గ్యూ చేశారు. అయితే బెంచ్ ఏమంది? ద బెంచ్ రెస్పాన్స్ ఆల్సో ఇండికేటెడ్ ద టెన్షన్ బిట్వీన్ దిస్ పొజిషన్ అండ్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్. బెంచ్ ఏమందంటే చూడండి, జస్టిస్ విక్రమ్నాథ్ అబ్జర్వేషన్ that governors cannot sit over the wisdom of the legislature indefinitely. ఏమన్నారమ్మా? విజ్డమ్ ఆఫ్ లెజిస్లేచర్. ఇప్పుడు చట్టం అనేది ఒక అసెంబ్లీ నుంచి వచ్చిందంటే అర్థం ఏంటి? ఎంటైర్ లెజిస్లేటర్స్ యొక్క విజ్డమ్ అది. దానిపైన ఇండెఫినెట్గా గవర్నర్స్ కూర్చోకూడదు. అంటే మీరు ఒక సఫిషియంట్ టైం లైన్ తీసుకొని దానిపైన మీరు రెస్పాండ్ అవ్వాలి, కానీ అలా కంప్లీట్గా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అనే పాయింట్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ సక్సింక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? క్లియర్, బ్రీఫ్ అండ్ క్లియర్. అంటే క్లియర్గా బ్రీఫ్గా చిన్న పాయింట్లోనే మొత్తం అంతా ఆయన చెప్పాల్సింది చెప్పేశారు అని అర్థం అనమాట. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇక్కడ చూడండి, టెన్షన్ బిట్వీన్ అని రాశారు. టెన్షన్ బిట్వీన్ అంటే 2 పొజిషన్స్. ఒక పొజిషన్ ఏంటి? తొందరగా చట్టాలు చేసేయడాన్ని గవర్నర్ కంట్రోల్ చేస్తారు అనేది ఒక పొజిషను. రెండోది ఏంటమ్మా? ప్రజాప్రభుత్వం చేసే చట్టాలకి గవర్నర్ సహకరించాలి, లేదా దాంట్లో ఇష్యూస్ ఉంటే తిప్పి పంపాలి, అంతేగాని ఇండెఫినెట్గా కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక పొజిషన్. ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ లేదా టెన్షన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. That only opposition ruled states have faced prolonged delays as pointed out by Kerala's council suggests the constitutional framework itself is not ambiguous but that its application has become selective. చూడండి, దట్స్ ఓన్లీ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ హ్యావ్ ఫేస్డ్. చూడండి, ప్రొలాంగ్డ్ డిలేస్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రాలు అయితే మనకి పరిపాలన చేస్తుందో ఆ రాష్ట్రాల్లో బిల్స్ ఏవి లేట్ అవ్వట్లేదు,
బీజేపీ కాకుండా అపోజిషన్ పార్టీస్ ఏ రాష్ట్రాలు అయితే రూల్ చేస్తున్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ప్రొలాంగ్డ్ డిలేస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే డిలేస్ చాలా ప్రొలాంగ్ అవుతున్నాయి, ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ సజెస్ట్ that the constitutional framework itself is not ambiguous but that its application has become selective. So constitutional framework clear గానే ఉంది, ambiguity లేదు. ambiguous అంటే అర్థం ఏంటమ్మా? నాట్ క్లియర్, క్లారిటీ లేదని అర్థం. నో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ క్లియర్ గానే ఉంది కానీ దాని అప్లికేషన్ ప్రాపర్గా లేదు, దాన్ని సెలెక్టివ్గా అప్లై చేస్తున్నారు. ఒకవేళ నిజంగా గవర్నర్ డిలే చేయాలి అనుకుంటే అన్ని రాష్ట్రాల్లోనూ చేయాలి. ఓన్లీ అపోజిషన్ పార్టీస్ రూల్ చేసే రాష్ట్రాల్లో మాత్రమే డిలేస్ చేసి బీజేపీ రూల్ చేస్తున్న రాష్ట్రాల్లో డిలేస్ చేయకుండా వెంటనే అప్రూవల్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని మీరు సెలెక్టివ్ అప్లికేషన్ చేస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళు హరాస్ చేయడానికి వాడుతున్నారు అనే మీనింగ్ అక్కడ వస్తుంది. The bench examination of why judicial review applies to governor's recommendations under Article 356 President's Rule, but supposedly not to actions under Article 200 assent to bills, highlighted potential inconsistencies in arguments defending unlimited discretion for governors. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్లిమిటెడ్ డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటమ్మా? అన్లిమిటెడ్ విచక్షణాధికారం అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు అనే దాన్ని డిఫెండ్ చేస్తూ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, వన్ బై వన్ చూడండి. ద బెంచ్ ఎగ్జామినేషన్ ఆఫ్ వై జ్యుడిషియల్ రివ్యూ అప్లైస్ టు గవర్నర్స్ రికమెండేషన్స్ అండర్ ఆర్టికల్ 356. చూడండి, ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356లో మనకు ఉంది. సో ఆర్టికల్ 356 ద్వారా వచ్చే ప్రెసిడెంట్స్ రూల్ ఎవరు డిక్లేర్ చేస్తారంటే గవర్నర్స్. దానికి జ్యుడిషియల్ రివ్యూ ఉందా? ఉంది. దాన్ని జ్యుడిషియరీ రివ్యూ చేయొచ్చు. మరి అక్కడ గవర్నర్ తీసుకునే నిర్ణయమే కదండి. మరి గవర్నర్ తీసుకునే ఆ నిర్ణయాన్ని జ్యుడిషియరీ రివ్యూ చేసే అధికారం ఉన్నప్పుడు ఆర్టికల్ 200 ప్రకారం అంటే బిల్స్కి అసెంట్ ఇచ్చే విషయంలో గవర్నర్ తీసుకునే నిర్ణయాలకి జ్యుడిషియల్ రివ్యూ ఎందుకు అప్లై అవ్వదు? మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రెసిడెంట్స్ రూల్ యూజ్ చేసుకొని మీరు గవర్నర్ తీసుకునే నిర్ణయాలు జ్యుడిషియరీ రివ్యూ చేసే అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు అవ్వదు? రెండింటి మధ్య ఇన్కన్సిస్టెన్సీ ఏంటి అనే విషయం గురించి కూడా మనకి బెంచ్ ఎగ్జామిన్ చేసింది. The proceedings related to the questions posed in the presidential reference demonstrate why the April judgment's framework remains constitutionally sound and necessary to maintain the balance between federal cooperation and state autonomy. So మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో చాలా క్వశ్చన్స్ పోజ్ చేశారు, దాని గురించి డిస్కషన్ అవుతుంది. ఈ డిస్కషన్ మనకి దేన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే వై ద ఏప్రిల్ జడ్జ్మెంట్స్ ఫ్రేమ్వర్క్ రిమైన్స్ కాన్స్టిట్యూషనల్లీ సౌండ్. ఏప్రిల్లో వచ్చిన జడ్జ్మెంట్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎందుకు కాన్స్టిట్యూషనల్లీ సౌండ్ ఉంది అంటే సౌండ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. ఒక లాజిక్ స్ట్రాంగ్గా ఉంటే దాన్ని సౌండ్ అని చెప్పండి. సౌండ్ అంటే మీనింగ్ ఇక్కడ స్ట్రాంగ్ అనే మీనింగ్. ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అనే విషయాన్ని ఇది ఇంకొకసారి ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే అలా ఉంటేనే ఫెడరల్ కోఆపరేషన్కి స్టేట్ అటానమీకి మధ్య బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో బేసిక్గా ఒకవైపు స్టేట్స్ ఉన్నాయి, ఇంకోవైపు సెంటర్ ఉంది, ఇంకో గవర్నర్ ఉన్నారు. గవర్నర్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది. సో గవర్నర్ ఎలా ఉండాలంటే ఫెడరల్ కోఆపరేషన్కి ఏజెంట్గా ఉండాలి. అంటే స్టేట్కి సెంటర్కి మధ్య వారధిలా ఉండాలి. కానీ హీ షుడ్ నాట్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్ యొక్క ఏజెంట్లా గవర్నర్ ప్రవర్తించకూడదు. గవర్నర్ సెంటర్ యొక్క ఏజెంట్లా ప్రవర్తించి స్టేట్ యొక్క అటానమీని దెబ్బతీయకూడదు. ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసే బ్యాలెన్సింగ్ ఫిగర్గా మాత్రమే గవర్నర్ ఉండాలి అనే దాన్ని ఆ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకొకసారి క్లియర్గా చెప్పింది. ఆ జడ్జిమెంట్ కాన్స్టిట్యూషనల్గా చాలా సాలిడ్గా ఉందని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. ద క్వశ్చన్ ఫ్రమ్ దీస్ హియరింగ్స్ ఈజ్ ఆన్ వై ద సెంటర్ చోజ్ దిస్ అన్యూజువల్ రూట్. అయితే ఈ హియరింగ్స్ నుంచి మనకు వస్తున్న క్వశ్చన్ ఏంటి? ఈజ్ ఆన్ వై ద సెంటర్ చోజ్ దిస్ అన్యూజువల్ రూట్. సెంటర్ ఈ అన్యూజువల్ రూట్ ఎందుకు చూస్ చేసుకుంది? ఓకే, అన్యూజువల్ రూట్ ఎందుకు అంటే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనే దారిలో ఎందుకు వెళ్ళింది సెంటర్ అనేది మేజర్ క్వశ్చన్. యాజ్ స్కాలర్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ an advisory opinion by the court under Article 143 does not override a binding judgment under Article 141. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆర్టికల్ 141 బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే బైండింగ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో సుప్రీం కోర్టు ఇచ్చే ఒపీనియన్ ఓవర్ రైడ్ చేయదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్.
ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కమ్స్ అండర్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఇందులో సుప్రీం కోర్టు తన ఒపీనియన్ మాత్రమే ఇస్తుంది, అంటే అడ్వైజ్ ఇస్తుంది. అడ్వైజ్ అనేది జడ్జిమెంట్ కాదు. ఈ జడ్జిమెంట్కి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, అంటే ఇది ఇంకొక జడ్జిమెంట్ని ఇది ఓవర్ రైడ్ చెయ్యదు. లెట్స్ సే సుప్రీం కోర్ట్ ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టును ఉపయోగించుకొని సుప్రీం కోర్టు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఈ విషయంలో సుప్రీం కోర్టు ఒక ఒపీనియన్ ఇచ్చింది అనుకోండి, ఈ ఒపీనియన్ అనేది ఎర్లియర్ జడ్జిమెంట్ని ఓవర్ రైడ్ చెయ్యదు. ఎందుకంటే ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్, ఒపీనియన్ ఈజ్ నాట్ బైండింగ్ బట్ జడ్జిమెంట్ ఈజ్ బైండింగ్. ఇది స్కాలర్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు, ఇది కాన్స్టిట్యూషన్ చెప్తున్న విషయమే. If the center genuinely sought clarity on the April judgment, well-established judicial procedures such as review petitions or curative petitions were available. నిజంగా సెంటర్కి జెన్యూన్గా ఏప్రిల్ జడ్జిమెంట్ పైన క్లారిటీ కావాలనుకుంటే రివ్యూ పిటిషన్ వేసి ఉండొచ్చు, క్యూరేటివ్ పిటిషన్ వేసి ఉండొచ్చు. అది మానేసి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ దారిలోకి ఎందుకు వెళ్ళింది అనేది అర్థం కాలేదు. When the court's final reply to the reference is received, the center should accept the constitutional boundaries that the April judgment and these proceedings have reinforced, rather than continuing to pursue powers that would alter the delicate federal balance that the Constitution has established. Court యొక్క final reply ఈ presidential reference కి ఇచ్చిన తర్వాత సెంటర్ కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే చెప్పిందో వాటిని వినాలి. ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే చెప్తున్నాయో, ఏవైతే రీఇన్ఫోర్స్ చేసి చెప్తున్నాయో వాటిని ఫాలో అవ్వాలి. అంతేగాని మీరు ఫెడరల్ బ్యాలెన్స్ని, డెలికేట్ ఫెడరల్ బ్యాలెన్స్ని దెబ్బతీసేలాంటి పవర్స్ని పర్సూ చేయకూడదు. ఓకే, స్టేట్స్ యొక్క అటానమీని ఇబ్బంది పెట్టకూడదు అని ఫైనల్గా ఈ ఆర్టికల్ కంక్లూడ్ చేస్తుంది. సో వొకాబులరీ చూడండి. ఎసెంట్ అంటే అర్థం ఏంటమ్మా? అఫీషియల్ అప్రూవల్ని మనం ఎసెంట్ అంటాము. డిస్క్రిషన్ అంటే పవర్ ఆర్ ఫ్రీడమ్ టు డిసైడ్ అకార్డింగ్ టు వన్స్ ఓన్ జడ్జ్మెంట్. అంటే కాన్స్టిట్యూషనల్ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఓన్ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించుకునే అధికారాన్ని మనం డిస్క్రిషనరీ పవర్ అంటాం, డిస్క్రిషన్ అంటాం. కన్వర్జెన్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కమింగ్ టుగెదర్, ఆల్రెడీ మాట్లాడాం. ఇది కన్వర్జెన్స్, ఇది డైవర్జెన్స్. అంబిగ్వస్ అంటే అన్క్లియర్ అని అర్థం, క్లారిటీ లేకపోవడం, అన్క్లియర్. ఇన్కన్సిస్టెన్సీ అంటే ల్యాక్ ఆఫ్ హార్మనీ, మొన్న ఒక మాట చెప్పి ఈరోజు ఒక మాట చెప్పాను అనుకోండి, సో దేర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఆర్సీ సీసాట్ ఎంసీక్యూస్ చూడండి. టోన్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? ప్రాపర్లీ అనలిటికల్. ఇట్ ఈస్ హ్యూమరస్ కాదు, ఆప్టిమిస్టిక్ కాదు, సర్కాస్టిక్ కాదు, నీట్గా అనలైజ్ చేసింది. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటమ్మా? ఈ ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? గవర్నర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ద హేస్టీ లెజిస్లేషన్. నో, అది మెయిన్ ఐడియా కాదు. సెంటర్ మిస్యూజ్డ్ ప్రావిజన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్, అది కూడా చెప్పడం మెయిన్ ఉద్దేశం కాదు. సుప్రీం కోర్ట్ హాజ్ రీఐటరేటెడ్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ ఆన్ గవర్నర్స్ డిస్క్రిషన్. ఎస్, సుప్రీం కోర్టు గవర్నర్స్ యొక్క డిస్క్రిషన్ ఇన్ విత్ హోల్డింగ్ అసెంట్ టు బిల్స్ ఈ విషయంలో తన కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ని రీఐటరేట్ చేసింది. ఇంతకుముందు చెప్పిన పాయింటే మళ్ళీ స్ట్రెస్ చేసింది. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? అన్లిమిటెడ్ డిస్క్రిషన్ అనేది గవర్నర్స్కి ఇస్తే అది డెమోక్రాటిక్ గవర్నెన్స్కి ఇన్కన్సిస్టెంట్. అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అండర్లయింగ్ అజంప్షన్ ఇన్ ద ప్యాసేజ్? ప్యాసేజ్కి అండర్లయింగ్ అజంప్షన్ ఏంటి? ద రోల్ ఆఫ్ గవర్నర్ మస్ట్ స్ట్రెంగ్థెన్. ఎస్, గవర్నర్ యొక్క రోలు స్టేట్ లెజిస్లేచర్స్ స్ట్రెంగ్థెన్ చేయాలి, వీకెన్ చేయడం కాదు. ఇది మనకి ఫైనల్గా చెప్పాలనుకున్న పాయింట్. దట్స్ ఇట్. అండ్ యాప్లో 10 AM డైలీ వొకాబులరీ ఉంటుంది. 10 AM డైలీ వొకాబులరీ ఉంటుంది. యాప్ ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిపోండి. నిన్న రెజ్యూమ్ చేశాను నిన్నటి నుంచి. మళ్ళీ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాంక్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం సీసాట్ ఇన్ఫినిటీ, అలాగే ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళ కోసం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్ని ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు నచ్చిన, మీకు సూటబుల్ ప్రోగ్రామ్ మీరు పిక్ చేసుకోండి. డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్. మళ్ళీ కలుద్దాం టుమారో.